హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు అట్లీ మూవీతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ అప్డేట్ ఇవ్వని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యాయా? మహేష్ బన్నీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే ఈ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి వచ్చేస్తాయా? ప్రెజెంట్ గ్లోబల్ వైడ్ సౌండ్ చేస్తున్నాయి SSMB29 AA22 సినిమాలు. దాదాపు 1000 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు స్కై లెవెల్లో క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ జెట్ స్పీడ్ లో షూటింగ్స్ జరుపుకుంటోన్న ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉందని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు మహేష్ బన్నీ అభిమానులు. SSMB29 AA22 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. అఫీషియల్ అప్డేట్స్ వస్తూ ఉండడంతో టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్ పై ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతోంది. మహేష్ బాబు గ్లోబ్ ట్రోటర్ ప్రపంచ అన్వేషకుడిగా నటిస్తోన్న SSMB29 నుంచి ఫస్ట్ రివీల్ నవంబర్లో ఉంటుంది అన్నారు రాజమౌళి. నెక్స్ట్ మంత్ లో వచ్చే ఈ అప్డేట్ కోసం ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇందుకోసం నవంబర్ 16న ఓ భారీ ఈవెంట్ కండక్ట్ చేసి SSMB29 ఫస్ట్ రివీల్ ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారట రాజమౌళి. ఈ ఈవెంట్ లోనే మహేష్ బాబు సినిమా 2027 సమ్మర్ లో విడుదలపై క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు తన సినిమాల రిలీజ్ డేట్స్ ని ముందుగా అనౌన్స్ చేయని రాజమౌళి మహేష్ సినిమాతో ఆ రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. SSMB29 ప్రాజెక్ట్ లానే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. రీసెంట్ గా ముంబైలో కీ సీన్స్ తో పాటు సాంగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా కొత్త షెడ్యూల్ దుబాయ్ లో ఈ మంత్ లోనే మొదలు కానుంది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చే సంక్రాంతికి ఉంటుంది అన్నారు బన్నీ వాసు. మిత్రమండలి ప్రమోషన్స్ లో బన్నీ వాసు ఇచ్చిన ఈ అప్డేట్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది. దీంతో 2027 ఆగస్టులోనే బన్నీ అట్లీ సినిమా విడుదల ఉంటుందని దానిపై సంక్రాంతికి క్లారిటీ వస్తుంది అంటున్నారు ఆడియన్స్. 600 అయినా 100 150 అయినా పెద్దిని అనుకున్న టైంలోనే పూర్తి చేస్తారంటున్నారు బుచ్చిబాబు. పెద్ది చెప్పిన టైంకి కంప్లీట్ అవ్వదు, ఇయర్ ఎండ్కి కాదు నెక్స్ట్ ఇయర్కి షెడ్యూల్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే రూమర్స్కి చెక్ పెడుతూ పెద్ది టీం ఎక్కడికి వెళ్ళింది, ఈ లేటెస్ట్ షెడ్యూల్లో బుచ్చిబాబు ప్లానింగ్స్ ఏంటి? రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తోన్న సినిమా పెద్ది. నిజానికి ఇయర్ ఎండ్కి సినిమాని పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు బుచ్చిబాబు. అయితే పెద్ది సినిమా అనుకున్న టైంకి కాకుండా డిలే అవుతుందని, నెక్స్ట్ షెడ్యూల్స్ అన్నీ లేట్ అవుతాయని, ఇప్పట్లో షూట్ కష్టమేనంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ కొత్త షెడ్యూల్ కోసం పూణేలో ల్యాండ్ అయింది పెద్ది టీం. ఈ గురువారం మొదలైన ఈ లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్ జాన్వీ కపూర్ పై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు బుచ్చిబాబు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తోన్న ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ జాన్వీపై పిక్చరైజ్ చేసే ఈ సాంగ్ విజువల్ గాను గ్రాండియర్ గా ప్లాన్ చేస్తోంది టీం. ఈ పూణే షెడ్యూల్ కంటే ముందుగా మైసూర్లో దాదాపు 1000 మంది డాన్సర్స్ తో రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ కంప్లీట్ చేశారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ సైమల్టేనియస్ గా పూర్తి చేసుకుంటోన్న పెద్ది ఇప్పటికే 60% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న పెద్దిలో రామ్ చరణ్ డైలాగ్ మాడ్యులేషన్ సినిమాకి హైలైట్ గా ఉండనుంది. ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వడం పక్కా అంటోంది పెద్ది టీం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న పెద్ది సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న పెద్ది స్పీడ్ చూస్తుంటే అనుకున్న టైంలోనే సినిమా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదనుకుంటున్న వారికి షాక్ ఇస్తూ తన 100వ సినిమాని స్టార్ట్ చేసేశారు నాగార్జున. సైలెంట్ గా సెంచరీ మూవీని మొదలుపెట్టిన నాగ్ తన మైల్ స్టోన్ మూవీ కోసం హిట్ పేని రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి మరోసారి నిన్నే పెళ్లాడతా హీరోయిన్ నాగార్జునతో నటించేందుకు రెడీ అవుతోందా? అదిగో మొదలు పెడతారు, ఇదిగో మొదలు పెడతారు అంటూ నాగార్జున 100వ సినిమాపై చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. నాగార్జున కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కే సెంచరీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఇప్పట్లో రాదనుకుంటున్న టైంలో గ్రాండ్ గా పూజా సెరమనీ కంప్లీట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ మూవీ ఓపెనింగ్ తో పాటు ఫస్ట్ షెడ్యూల్ కూడా రెడీ అయిన నాగ్ తనకు హిట్ పేర్ అనిపించుకున్న యాక్ట్రెస్ టబూను 100వ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. నాగార్జున మైల్ స్టోన్ మూవీలో వర్స్టైల్ యాక్ట్రెస్ టబూ జాయిన్ కాబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాకు
టబు ఆల్రెడీ సైన్ చేసినట్టు తెలుస్తోంది. కార్తీక్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో టబు ఓ కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత నాగార్జున సినిమాలో టబు నటించే ఛాన్స్ ఉందని తెలిసి ఎక్సైట్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్ అభిమానులు. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమాలో ఫస్ట్ టైం జోడీ కట్టారు నాగార్జున టబు. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈవీవి డైరెక్షన్లో వచ్చిన ఆవిడ మా ఆవిడే సినిమాలో నాగ్తో కలిసి నటించిన టబు సిసింద్రి సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిశారు. అయితే నిన్నే పెళ్లాడుతా సినిమా విడుదలైన 29 సంవత్సరాల తర్వాత నాగార్జున మైల్ స్టోన్ మూవీలో టబు నటిస్తోందనే న్యూస్ కింగ్ 100 ప్రాజెక్టుపై ఎక్సైట్మెంట్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఎన్నాళ్లుగానో ఆడియన్స్ అనుకుంటున్న కాంబినేషన్, ఇన్నాళ్ళకి సెట్ అయిన కాంబినేషన్ వెంకటేష్ త్రివిక్రమ్ది. రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరిలో ఒకటే క్యూరియాసిటీ. ఈ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే షూటింగ్ అప్డేట్ వచ్చింది. మరి వెంకీ త్రివిక్రమ్ సినిమా ఎలా ఉండబోతోంది? అసలు ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ కి ఛాన్స్ ఉంది? గుంటూరు కారం సినిమా విడుదలైన 20 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టారు త్రివిక్రమ్ శ్రీనివాస్. గ్రాండ్ పూజా సెరమనీతో రీసెంట్ గా లాంచ్ అయిన వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా సైలెంట్ గా పట్టాలెక్కేసింది. వెంకటేష్ 77వ సినిమాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ బుధవారం మొదలైంది. ఇందుకు సంబంధించి షేర్ చేసిన వెంకటేష్ త్రివిక్రమ్ స్పెషల్ ఫోటో సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసిన వెంకీ త్రివిక్రమ్ అభిమానుల్లో జోష్ నింపింది. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్తో చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. త్రివిక్రమ్ రైటర్ గా ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్స్ గా నిలిచాయి. ఈ 2 సినిమాలతో పాటు కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన వాసు సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు. ఇప్పుడు వెంకటేష్ ని త్రివిక్రమ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. వెంకటేష్ 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వెంకటరమణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ కి ఆనంద నిలయం అనే క్యాప్షన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అన్ని సినిమాల్లోలానే ఇందులోనూ 2 హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకటేష్ తో జోడీ కట్టే ఆ హీరోయిన్స్ ఎవరై ఉంటారా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. మరి చూడాలి వెంకటేష్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ ఆడియన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో. ప్రమోషన్ల జాతర మొదలెట్టిన రవితేజ, ట్రైలర్ డేట్ లాక్ చేసిన సిద్ధు, జరిగేది మన చేతుల్లో లేదంటున్న డ్యూట్, మోహన్ లాల్ సినిమాకి కొత్త రిలీజ్ డేట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 31 విడుదలకు రెడీ అవుతున్న మాస్ జాతర ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. రవితేజ, సిద్ధు జొన్నలగడ్డతో చేసిన ప్రమోషన్ వీడియో ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ ట్రైలర్ ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాన్ స్టాప్ ఫన్ అండ్ హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లోకి రానుంది. ఈ దీపావళికి విడుదల కావాల్సిన మోహన్ లాల్ పాన్ ఇండియా సినిమా వృషభ నవంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రియదర్శి, ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ప్రేమంటే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. లవ్, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ నుంచి విడుదలైన తిక్కల్ తిక్కల్ లిరికల్ సాంగ్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ నెల 18న థియేటర్స్ లోకి వస్తున్న కే ర్యాంప్ ట్రైలర్ ఈ శనివారం విడుదల కానుంది. పూరి సేతుపతి ప్రాజెక్ట్ కి మ్యూజిక్ అందిస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వరన్. ఇందుకు సంబంధించి హర్షవర్ధన్ తో దిగిన ఫోటోని షేర్ చేశారు పూరి జగన్నాథ్ చార్మి. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న శశివదనే సినిమాని నైజాంలో విడుదల చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. సే స్టోరీ ప్రొడక్షన్స్, R3 ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న పంజరం మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాని సాయి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. తన 50 ఏళ్ల నట జీవితంలో అరి లాంటి సినిమాలో నటించడం గర్వంగా ఉందన్నారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. RV సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
రవి మోహన్ హీరోగా నటిస్తోన్న జీనీ సినిమా నుంచి విడుదలైన అబ్ది అబ్ది వీడియో సాంగ్ 5 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ సాంగులో బెల్లీ డాన్స్తో ఆకట్టుకున్నారు కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శి. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.